పెరుగు జంతికలు. పిండి వంటలు చేయాలంటే నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్. స్వీట్ తిన్న తర్వాత ఒక హాట్ తింటే అసలు ఆ ఆనందమే వేరప్ప అనే ఫీలింగ్లో బామ్మ నాకెప్పుడు అమ్మ ఏ పండగ వచ్చినా సరే అమ్మ ఏ పిండి వంటలు చేస్తుందా అని చూసేదాన్ని తెలుసా. ఇప్పుడు నా బిడ్డ పండగ వస్తే అమ్మ ఏ వంట చేస్తుందా అని అది చూసినట్టు ఇప్పుడైతే ఈ పెరుగు జంతికలకు కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. వదిన, బామ్మ, అక్క అసలు ఎటువంటి లేట్ చేయకుండా తాతయ్య మీరు కూడా ఒక లుక్ వేసేసుకోండి. మిక్సీ జార్లో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, బాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 2-3 స్పూన్ల పెరుగు వేసుకుందాము. అసలు పిండి వంటల్లో నా ఫేవరెట్ జంతికలే. అవి ఎన్ని రకాల జంతికలు చేసినా సరే ఆ జంతికలు తింటుంటే ఆ ఆనందమే వేరు, ఆ టేస్టే వేరు. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంతికలు కూడా మీ అందరికీ చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇంకా లేటు అస్సలు డిలే లేదు, లాగ్ లేదు, చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొద్దిగా బటర్, అలానే కొద్దిగా ఉప్పు, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. జంతికలు వేగడానికి నూనె బాగా వేడిగా ఉండాలి. అందుకే ఎప్పుడైతే పిండిని కలుపుకుంటారో అదే టైంలో స్టవ్ ఆన్ చేసుకోవడం చాలా బెటర్, అంటే త్వరగా అయిపోతుంది పని. వదినా గుర్తుందిగా ఏమేమి వేసానో? అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలానే కరివేపాకు, ఉప్పు, కొద్దిగా పెరుగు. కొద్దిగా పెరుగు వేసుకుంటూ మన జంతికలకి పిండి ఎలా అయితే కావాలో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. వదినా పిండికి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. అంతలోపు తెలిసిందేగా ఇవన్నీ తీసేద్దాం. నూనె బాగా వేడెక్కేసింది కాబట్టి ఇప్పుడు జంతికల పీటలో కొద్దిగా పిండి వేసి ఇలా ఆకుపైన ఒత్తేసుకోవాలి. చేస్తున్నాను కాబట్టి తొందరగానే వేగిపోతాయి. అలానే తాతయ్య నీకు కూడా తినడానికి ఉండాలి కాబట్టి కొద్దిగా ముందే తీసేస్తున్నా.
అంటే ముందే తీసేసుకున్నా మంచిది, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా పిండి వంటలు చేసి మా అపార్ట్మెంట్లో కూడా ఇవ్వాలి కదా అనుకున్నా, చేసి కొన్ని ఎక్స్ట్రాగానే చేసి ఇచ్చేద్దాంలే. ఎప్పుడు వాళ్ళే నాకు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు పిండి వంటలు, ఈసారి నేను కూడా పంపిస్తే బాగుంటుంది కదా అని కూడా అనుకున్నా, పండగ కదా. అలానే ఇప్పుడు భోగి పండ్లకు కూడా అమోదా ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా, మళ్ళీ వాళ్ళకు కూడా స్నాక్స్కి ఇవ్వాలి. ఏంటమ్మోదా ఏం చేసింది మీ మమ్మీ అని ఫస్ట్ పిల్లలు కిచెన్లోకి ఉరుక్కుంటూ వచ్చేస్తారు తెలుసా, అదేంటో. నార్మల్గా జంతికలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం, కానీ ఇలా నేనైతే పచ్చిమిర్చి, అల్లము, ఎండుమిర్చి, కరివేపాకు పేస్ట్ చేసేసాను, అందులో పుల్లటి పెరుగేసాను. అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. చూడండి, మాట్లాడుతూనే నోట్లో లాలా జలం వచ్చేస్తుంది. అయ్యా వదినా, ఇంకో వాయి వేసుకుంటా, కొద్దిగా టైం ఉంది, కానీ అంతలోపు నువ్వు కూడా కిచెన్లో ఏదైనా పని ఉంటే చూసేసుకో. ఏంటోదిరా, కరెక్ట్ టైంకి వెళ్ళి కిచెన్లో చూడు వంట పని అని చెప్పానా? అంతే కదా, మనము ముచ్చట్లలో ఉన్నా లేదా ఇలానే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పనిలో ఉన్నా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చేస్తున్నా సరే అలా చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా మీకు కూడా అనిపించిందనే ఒకసారి కిచెన్ పిలుస్తుంది మిమ్మల్ని, వెళ్ళండి అని చెప్పా. వేడి వేడి పెరుగు జంతికలు రెడీ. పెరుగు జంతికలు ఎలా చేసుకున్నామంటే, ముందుగా మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టి 2-3 స్పూన్ల పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యపిండి, జీలకర్ర, ఇంగువ, వెన్నపూస, ఉప్పు వేసి కలిపి మిక్సీ పట్టిన అల్లం, పచ్చిమిర్చి, పెరుగు పేస్ట్ వేసి బాగా కలుపుకొని పెరుగు వేసుకొని పిండి కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల పీటలో పిండి ఒత్తుకొని కాగుతున్న వేడి నూనెలో వేసి వేయించుకుంటే పెరుగు జంతికలు రెడీ.